గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు మార్చ్ 1 సాటర్డే అండ్ మేము కూర్కి వెళ్తున్నాం. ఇప్పుడు టైం ఎంత అయింది? 5:50 అలా అయింది. యాక్చువల్లీ 5:30 స్టార్ట్ అవ్వాలి. సో అంతా రెడీ అయ్యేసరికి 5:50 అలా అయిపోయింది అనమాట, ఆల్మోస్ట్ 6. సో యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే విల్ బి స్టాపింగ్ బై మైసూర్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అండ్ వీ విల్ రీచ్ కోర్క్ బై 11 or so ఐ థింక్. చూద్దాం ఏమవుతారు. హాయ్ చిన్ని, వందపల్లి యాక్చువల్ వెళ్తున్నాం మేము. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. వెరీ గుడ్ మార్నింగ్. చిన్ని కానీ అడ్వాన్స్ నానా. హాయ్. చిన్ని హాయ్. సో మేము మైలారి దగ్గర ఆగాము. సో స్టిల్ 21 minutes. నెక్స్ట్ మేము నామ్దోర్లింగ్ మానిస్టరీకి వెళ్ళిపోతున్నాము. సో అది అయ్యాక హోటల్ చెక్ ఇన్ చేస్తాము. చిన్ని స్లీప్ అయ్యింది. సో దిస్ ఈజ్ నామ్దోర్లింగ్ మానిస్టరీ. సో దిస్ ఈజ్ నామ్దోర్లింగ్ విజిట్ చేసిన తర్వాత మేము నిసర్గధామకి వెళ్ళాము. నిసర్గధామలోని స్కై బ్రిడ్జ్, ఇంకా బర్డ్స్ వాచ్, డీర్ పార్క్ చాలా ఉన్నాయి. సో చెన్నై అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసింది. బర్డ్ ఫీడింగ్కి మేము చాలా టైం స్పెండ్ చేసాము నిసర్గధామలోని, ఎందుకంటే చిన్ను అక్కడే చాలా ఎంజాయ్ చేసింది. లేటర్ మేము నిసర్గధామ heading towards the hotel. In between లోనే మీల్స్ రెస్టారెంట్స్ ఇక్కడ లంచ్ చేసేసాము. లంచ్ చేసేసి అక్కడ చిన్న వీడియో బిట్ మిస్ అయింది. అండ్ దిస్ ఈజ్ అవర్ హోటల్, కూర్గ్ ఇంటర్నేషనల్. అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్. సో హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత నేను కార్తీక్ స్పాకి వెళ్ళాం. అయిన తర్వాత చిన్ని పడుకొని పోయింది. సో ఇట్ వాజ్ లేట్ ఈవినింగ్. సో వీ డిడ్ స్మాల్ ఫోటోషూట్ ఇన్ ద లాబీ ఓన్లీ. లేటర్ చిన్నకి లేచిన తర్వాత నేను కూడా మళ్ళీ ఫోటోషూట్ చేశాను. అండ్ నైట్ డిన్నర్కి బిగ్ కప్ కెఫే. సో దిస్ ఈజ్ సో ఫేమస్ ఇన్ కూర్గ్. సో దీనికి వచ్చాము. We had pasta and pizza. It was so good and the coffee was amazing here.